ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి ఈరోజు ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ ఎవరైతే బేసిక్ లేకుండా ఉన్నారో ఆ పిల్లలకు మనము తెలుగులో హల్లులను మనము నేర్పిస్తున్నాం కదండి. అయితే మనము ప్రీవియస్ క్లాస్లో ద, ధ, నా ఈ అక్షరాలను మనం పిల్లలకు నేర్పించాం కదండి. అయితే ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న ఈ అక్షరాలను మనము పిల్లల చేత ఎలా జతపరచాలి, వాట్ కమ్స్ ఆఫ్టర్ లెటర్స్, వాట్ కమ్స్ బిఫోర్ లెటర్స్, వాట్ కమ్స్ బిట్వీన్ లెటర్స్, ఈ వీటిలో మనము ఫస్ట్ ముందుగా వచ్చే అక్షరాలను వాట్ కమ్స్ బిఫోర్ లెటర్స్ ఈ లెటర్స్ని పిల్లలకు నేర్పించాలండి. అయితే ప్రతిరోజు ఇవి మీరు రాయించుతున్నారు కదండి. అయితే ఇవి పిల్లలకు పరిచయం చేశాము. అయితే వీటిలో చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా పిల్లలు ఇంకా గుర్తుండేటట్టుగా మనము చేద్దామండి. ఓకేనా అండి? మరి ఇప్పుడు దసరా హాలిడేస్ కదండి ఈ రోజు నుండి. మరి పిల్లలకు మీరు షాపింగ్ బిజీలో ఉండొచ్చు, ఇంకా ఇంటి పనులు ఎన్నో బిజీగా ఉండొచ్చు కదండి. అయితే ఎంత షాపింగ్ బిజీలో ఉన్నా సరే, అంటే ఫెస్టివల్స్ జరుపుకునే వాళ్ళు ఎవరైతే షాపింగ్ బిజీలో ఉంటారో ఆ పిల్లలకి ఇవన్నీ నేర్పిస్తున్నారో వాళ్ళు, మీరు ఎంత బిజీలో ఉన్నా పిల్లలకు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ మీరు కేటాయించండి. ఖచ్చితంగా హాలిడేస్ని కూడా మీరు యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఈ హాలిడేస్లో కొంచెం మనము డైలీ చెప్పే దానికి మనం కొంచెం ఎక్స్ట్రా మనం చిన్న చిన్న యాక్టివిటీస్ ఎక్కువ చేయించడానికి అవకాశం ఉంటుంది. అలానే కంప్లీట్గా చదువు అని కాదండి. వారికి ఎంజాయ్మెంట్తో పాటు హాలిడేస్లో వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చి హాలిడేస్ అంటే వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేయాలనుకుంటారు పిల్లలు. దాన్ని మనము డిస్టర్బ్ చేయకుండా పిల్లలకు మరీ కంప్లీట్గా స్టడీస్ లేకుండా మనము ఉంచితే బాగోదండి. పిల్లలకు అక్షరాలను మనం ఇక్కడ వరకు వచ్చాము, ఈ అక్షరాలను వాళ్ళు మర్చిపోతే మళ్ళీ కష్టం అవుతుంది. కాబట్టి వారికి డైలీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ పిల్లలకు కేటాయించండి. అంటే మీ టైంని మీరు ఎంత బిజీగా ఉన్నా, మీరు షాపింగ్ చేసుకున్నా, ఇంట్లో పనులు చేసుకున్నా, ఏది చేసుకున్నా సరే మీరు ఖచ్చితంగా పిల్లలకు మాత్రం ఈ టైంని స్పెండ్ చేసి వారికి నేర్పించండి. అక్షరాలను మాత్రం నేర్పించండి. వారి బేసిక్ వారికి ఇవ్వండి. ఓకేనా అండి? మరి ఈరోజు తెలుగులో ఇంగ్లీష్లో ఈ 2 సబ్జెక్ట్లో తెలుగులో వాట్ కమ్స్ బిఫోర్ లెటర్స్ నేర్పిద్దామండి. నెక్స్ట్ ఇంగ్లీష్లో ఎల్ లెటర్ వర్డ్స్ని మనము పిల్లలకు పరిచయం చేద్దామండి. కే వరకు మనం నేర్పించాం కదండి, ఎల్తోని కూడా మనం నేర్పిద్దాం. అయితే హల్లులలో కా నుండి నా వరకు కంప్లీట్ అయిపోయాయి కదండి. ఇక్కడ ఒక 1 వీక్ మీరు పిల్లలకు టైంని ఇవ్వండి. కొత్త లెటర్స్ నేర్పించకుండా ఇక్కడ ఒక 1 వీక్ టైం పిల్లలకు ఇచ్చి ఇంకా అవి డైలీ ఆ నుండి నా వరకు రాయించేటట్టుగా చూడండి. ఓకేనా అండి? చూసారు కదండి, తెలుగులో కృతి అక్షరాలకు ముందు వచ్చే అక్షరాలు వ్రాయము. మనము టా నుండి నా వరకు నేర్పించాం కదండి. ఆ అక్షరాలకు సంబంధించి మీరు ముందు వచ్చే అక్షరాలు ఇక్కడ చూడండి. డాష్, ఠా. ఇక్కడ ఏది వస్తుంది పిల్లలని అడగండి, వారి చేత రాయించండి. టా. నెక్స్ట్ ఢ, దీనికి డ. నెక్స్ట్ త, అనా తర్వాత త. ఇది దాలాగా వచ్చిందండి, డ. నెక్స్ట్ అనా తర్వాత తా కదండి. నెక్స్ట్ థ. ద, ధ, న. చూడండి, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న. ఈ రకంగా పిల్లలకు మీరు రాయించండి. ఓకేనా అండి? నెక్స్ట్ ఇక్కడ చూడండి, తా అక్షరాన్ని 0తో చుట్టండి. మనము డైలీ
ఒక లెటర్ని పిల్లలకు నేర్పిస్తున్నాం కదండి, ఏదో ఒక పిక్చర్ మీకు వచ్చింది మీరు డ్రా చేయండి. ఓకేనా అండి. ఇక్కడ చూడండి తా, ఇక్కడ ఇక్కడ ఏ అక్షరం అయితే ఉందో ఈ అక్షరాన్ని మాత్రమే సున్నాతో చుట్టాలి. చూడండి, పిల్లలను చూడమనండి. తా 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 ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ. నెక్స్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. చూసారు కదండి, తా అక్షరాన్ని సున్నాతో ఇలా చేయడం వల్ల పిల్లలు అక్షరాలని గుర్తించగలుగుతారు. ఓకేనా అండి. ఇది నేను ప్రతిరోజు ఏదో ఒక పిక్చర్ని డ్రా చేస్తున్నాను, ఒక లెటర్ని మీకు చూపెడుతున్నాను. నెక్స్ట్ క్రింది అక్షరాలను జతపరచుము. ఇది కూడా మనం ఇంతకుముందు లెటర్స్కి మనం నేర్చుకున్నాం. అంటే ఇటువైపు కొన్ని అక్షరాలు ఇస్తాము, ఈ అక్షరాలనే ఇటువైపు కూడా రాస్తాము. దీనికి ఒక లైన్ని డ్రా చేయాలి, జతపరచాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకేనా అండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ అక్షరం ఏంటి? టా. టా అక్షరాన్ని ఇక్కడ కూడా టా అనే అక్షరం ఉంది, దాన్ని పిల్లలను గుర్తించమనండి, వాళ్ళు చూసి చేస్తారు. టా ఇలా. నెక్స్ట్ ఢ. ఇక్కడ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఆనా. చూడండి, ఆనా. నెక్స్ట్ ఠ. చూసారు కదండి. ఇలా పిల్లల చేత మీరు జతపరచడం నేర్పించాలండి. ఓకేనా అండి. ఇది తెలుగుకు సంబంధించింది. చూడండి, ఫస్ట్ అక్షరాలు ముందు వచ్చే అక్షరాలను రాయించాము. తా అక్షరాన్ని సున్నాతో చుట్టడం ఇదొకటి నేర్పించాము. నెక్స్ట్ జతపరచుట. ఇవన్నీ అంటే ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పిల్లలు చేయడం వల్ల అక్షరాలను గుర్తిస్తారు. నెక్స్ట్ చూడండి, ఇంగ్లీష్. మనము ఇవి నేర్పించాం కదండి, వర్డ్స్ నేర్పించాము. కింగ్, కైట్, కిడ్ ఇవి నేర్పించాం కదండి కేతో. ఈరోజు ఎల్ లెటర్తో ఎల్ వర్డ్స్ పిల్లలకు నేర్పిద్దామండి. చూడండి, LID లిడ్. మళ్ళీ ఒకసారి చెప్తాను, LID లిడ్. LID లిడ్. లిడ్ అంటే తెలుసు కదండి, మూత. మనమేమో పాత్రల మీద పెడతాం కదా, లిడ్. నెక్స్ట్ LADDER ల్యాడర్. LADDER ల్యాడర్ అంటే నిచ్చెన, ల్యాడర్. అయితే ఇది ఎలా నేర్పించాలి? LA ఒకటి, DDER ల్యాడర్. LADDER ల్యాడర్. నెక్స్ట్ LAMB ల్యాంబ్. ల్యాంబ్ అంటే గొర్రెపిల్ల, ల్యాంబ్. LAMB ల్యాంబ్. LAMB ల్యాంబ్. ఇలాంటి పిల్లలకు స్లేట్ పైన పెట్టించండి, దిద్దించండి. నెక్స్ట్ ఒక నోట్బుక్, వాళ్ళకి ఇంగ్లీష్కి సంబంధించి ఒక బుక్ పెట్టారు కదా, దాంతో రాయించండి. LID లిడ్, LADDER ల్యాడర్, LAMB ల్యాంబ్. ఇలా పిల్లలకు మీరు నేర్పించండి, ప్రతిరోజు రాయించండి. ఓకేనా అండి. ఇవి ఏ వర్డ్స్ నుండి, A నుండి L వరకు మీరు పిల్లల చేత రాయించండి. ఓకేనా అండి. మనము పిల్లలకు ప్రతిరోజు ఏదో ఒక టాపిక్, అంటే పిల్లలతో మనము పేరెంట్స్ ఏ విధంగా స్పెండ్ చేయాలి వాళ్ళ టైంని అని మనము మాట్లాడుకుంటున్నాం కదండి. అయితే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, పిల్లలని షాపింగ్కి తీసుకెళ్ళాలా వద్దా, ఇది మనం మాట్లాడుకుందామండి. అయితే పేరెంట్స్ ఇప్పుడు హాలిడేస్, ఈ రోజు నుండి పిల్లలందరికీ హాలిడేస్ కదండి. వారికి స్కూల్కి వెళ్ళి ఇంకా హాలిడేస్లో ఇంట్లో ఉండాలంటే వారికి చాలా బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటారు. అయితే కొంతమంది పేరెంట్స్ వాళ్ళని పిక్నిక్స్కి ఎక్కడికైనా తీసుకెళ్తారు. అలా తీసుకెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలంటే, పిల్లలని మీతో షాపింగ్కి తీసుకెళ్ళండి.
మరి అంత చిన్న పిల్లల్ని మేము షాపింగ్ తీసుకెళ్తే మీరు బాగానే చెప్తున్నారు, మరి వాళ్ళతో మేము ఎంత బాధలు పడాలి, షాప్లో వాళ్ళు ఒక దగ్గర ఉండరు, వాళ్ళని చూసుకోవాలి ఇదంతా. అంటే మరీ చిన్న పిల్లల్ని కాదండి, 3rd 4th 5th 6th ఇంకా ఆ పై క్లాస్ ఎవరైనా సరే వాళ్ళని తీసుకెళ్ళండి. మీరు బట్టల షాప్కే కాదండి, మార్ట్స్కే కాదు, సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదండి, మాల్స్ ఉంటాయి. ఇలా మీరు ఇంట్లో నిత్యావసర సరుకులు ఏవైనా ప్రావిజన్స్ తీసుకోవడానికి వెళ్తారు, ఖచ్చితంగా పిల్లల్ని తీసుకెళ్ళండి. మరి వారికి ఏమైనా యూజ్ అవుతుందా అంటే అది యూజ్ అవుతుందండి. పిల్లలకి ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళే ప్రతి చోటు కూడా వాళ్ళకి పిల్లలకి మీరు చూపెట్టినట్టు ఉంటుంది. అక్కడ మీరు ఏ విధంగా ప్రావిజన్స్ అనుకోండి, మనకి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ కూడా మనకి ఏం అవసరం ఒక లిస్ట్ పిల్లల చేత రాయించండి. అంటే మరి పిల్లలకి అక్షరాలే రానప్పుడు వాళ్ళు ఎలా రాస్తారు అని మీరు అనుకోవచ్చు. రాసే పిల్లలు ఉంటారు కదండి, లేదంటే మొబైల్లో రికార్డ్ చేసుకునే పిల్లలు ఉంటారు. ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయింది. మనము లిస్ట్ చెప్తుంటే పిల్లలు ఏం చేస్తున్నారు, రికార్డ్ చేస్తున్నారు. దాన్నే అక్కడ చిన్నగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినుకుంటూ తీసుకునే పిల్లలను కూడా నేను చూశాను. అయితే పిల్లలకి మీరు రాసి, అందరికైతే బేసిక్ అయితే ఉండని పిల్లలు ఉండరు కదండి, కొంచెం రాసే కెపాసిటీ ఉన్న పిల్లలకి మీరు రాయించండి, పిల్లల చేతనే రాయించండి. ఇంట్లో ప్రావిజన్స్ ఏవి లేవు, మనకి ఏమి అవసరము, వెజిటేబుల్స్ అయితే మార్కెట్కి తీసుకెళ్ళండి పిల్లల్ని, మార్కెట్స్కి అయితే తీసుకెళ్ళండి పిల్లల్ని, ఖచ్చితంగా తీసుకెళ్ళండి. పిల్లలకు తెలుస్తుందండి ఏవి మనం తీసుకోవాలి, అవసరం లేనివి తీసుకోవాలా వద్దా అనేది పిల్లలే మీకు చెప్తారు. ఇంట్లో మీరు పిల్లల్ని తీసుకెళ్లకుండా మీరు బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు వారికి కావాల్సింది పెద్ద లిస్ట్ తయారు చేసి ఇస్తారండి. కానీ మీతో పిల్లల్ని తీసుకెళ్తే పిల్లలు ఏం చేస్తారంటే అది చూస్తారు, వాటి రేట్ చూస్తారండి, మెయిన్ రేట్ చూస్తారు. ఇది మనకు ఎక్కువ రేట్ ఉందనుకోండి, అమ్మో ఇది అవసరమా లేదా, వాళ్ళే ఫస్ట్ అది తీసేసి అక్కడ పెట్టేస్తారు. కాబట్టి పిల్లలు ఏది అవసరమో ఏది అవసరం లేదు అనేది కూడా వాళ్ళు నేర్చుకుంటారండి. పిల్లల చేత ఖచ్చితంగా మీరు ఆ పని చేయించండి. తీసుకెళ్ళండి, మాల్స్కి తీసుకెళ్ళండి, సూపర్ మార్కెట్స్కి తీసుకెళ్ళండి, బట్టల షాప్కైనా సరే అండి తీసుకెళ్ళండి. పిల్లలని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళకి నచ్చినవి వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనము నేర్పించినట్టు ఉంటుందండి. వారు ఇంకా పెద్దగా అవుతుంటే వారు కాలేజీ స్థాయికి అంటే కాలేజ్కి వెళ్ళే స్టేజ్లో వచ్చినప్పుడు పిల్లలు ఏంటంటే పేరెంట్స్ని తీసుకెళ్లరు కదండి, అప్పుడు వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. అప్పుడు ఏంటంటే పిల్లలకు ఇప్పటి నుండి మనం నేర్పిస్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడంలో మనీ ఎంత ఖర్చు పెట్టాలి, దేనికి అవసరమా లేదా, అవన్నీ కూడా పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి పిల్లలని మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళండి, వాళ్ళకి చెప్పండి. ఇంట్లోనే ఫస్ట్ ట్రైనప్ చేయాలి, ఎక్కడికి తీసుకెళ్ళినా సరే ట్రైనప్ అనేది చేయాలి పిల్లలకి. బయట ఎక్కడ తిరగొద్దు, నా పేరెంట్స్ని వదిలి వెళ్ళొద్దు, మా అండర్లోనే నువ్వు ఉండాలి, అలా అయితేనే నేను తీసుకెళ్తాను, నువ్వే అన్నీ సెలెక్ట్ చేసుకో. ఇలా మనం ప్రతి ఒక్క విషయాన్ని పిల్లలకు మనం చెప్పాలి. ఓకేనా అండి? ఇలా తీసుకెళ్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, ప్లస్ కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు. వాళ్ళకి కూడా షాపింగ్ అంటే ఎలా చేసుకోవాలి, అవసరం ఉన్న వాటినే తీసుకోవాలి, అవసరం లేని మనకొద్దు, ఇలాంటి విషయాలన్నీ కూడా పిల్లలకు అర్థమవుతాయండి. వారికి ఇంట్లో ఊరికే ఉండకుండా బయటికి వెళ్ళినప్పుడు వారికి అదొక హ్యాపీనెస్ అనేది కూడా వాళ్ళు ఉంటుందండి. ఇంకా ప్రక్క చాలామందిని చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు ఏ వస్తువునైనా, అవి పిల్లలు చూస్తారు. మనం తెలుసుకుంటాము, కొన్ని మన ప్రక్క వారిని చూసి కూడా మనం నేర్చుకుంటాం బయటికి వెళ్ళినప్పుడు. కాబట్టి ఇలా పిల్లలకు మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా, మార్కెట్కైనా సరే, చిన్న కిరాణం షాప్కైనా సరే మీరు తీసుకెళ్ళండి, పిల్లల్ని తీసుకెళ్ళండి. వారికి అలవాటు అవుతుంది, మా పిల్లలకు మేము ఇవన్నీ నేర్పించము, మేమే తెచ్చుకుంటాం, మా పిల్లల్ని కష్టపెట్టొద్దు, ఇలాంటి థాట్స్ ఉంటే ఎవరికైతే ఉంటాయో అవన్నీ కూడా తీసేసుకోండి, పిల్లలు కూడా నేర్పించండి. ఇంట్లో మీతో తీసుకెళ్తే వాళ్ళకి మీరు లేనప్పుడు వాళ్ళు తెచ్చుకుంటారు. కాబట్టి మీరు అలా వాళ్ళకి నేర్పించండి. ఓకేనా అండి? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మంచి టాపిక్తో మీ ముందు